మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. కొలస్సీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలలో ఈ విధంగా పౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏంటంటే నిజంగా మనం క్రీస్తుని నమ్మిన బిడ్డలమైతే పాపం విషయంలో మనం మృతులమైపోతాము. మరి మనం జీవించుచున్నామంటే ఇక మనం క్రీస్తు కోసమే జీవిస్తున్నాము. క్రీస్తు కోసం జీవిస్తున్నప్పుడు మరి మన జీవం ఎక్కడ ఉన్నది? మనం ఈ భూలోకంలో అన్ని విషయాల్లో, భూ సంబంధమైన అన్ని విషయాల్లో మనం మృతులం అయిపోతాము. మృతులం అవ్వాలి. అప్పుడే మనం క్రీస్తుతో కూడా లేపబడతామని మనం గ్రహించుకొని మన ఆత్మీయ జీవితం, భక్తి జీవితం ఏ విధంగా ఉంటుందో పరీక్షించుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను.